నీకిన్ని సేవలు చేయగా ఎన్ని జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా. కబాలిరా. హలో వ్యూవర్స్, నేను మీ నాగేష్ పేసారు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ బ్లాగ్ వచ్చేసి ఆల్రెడీ మీరు టైటిల్ చూసారు కదా. ఎస్, తిరుపతికి వెళ్తున్నాం. అండ్ ఆఫ్టర్ లాక్డౌన్ తిరుపతికి వెళ్తున్నాం. అండ్ అక్కడ ఎలా ఉంటుందో అండ్ దర్శనం ఎలా జరుగుతుందో ఇదంతా మీకు ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. అండ్ మేము వచ్చేసి ప్రజెంట్ వరంగల్ రైల్వే స్టేషన్లో ఉన్నాము. టికెట్స్ మేము ఆల్రెడీ ఆన్లైన్లో బుక్ చేసాము. ప్రజెంట్ ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఇంకో 10 minutesలో ట్రైన్ వస్తుంది. ఎక్కాక మాట్లాడుకుందాం. లెట్స్ గో. గుడ్ మార్నింగ్ అందరికీ. మేము ప్రజెంట్ పద్మావతి ట్రైన్లో ఉన్నాము. నిన్న నైట్ 9కి వరంగల్లో ట్రైన్ ఎక్కాము. ఇప్పుడు టైం వచ్చేసి 6 అవుతుంది. ఇంకో 1 అవర్లో మేము తిరుపతికి రీచ్ అవుతాం. లాక్డౌన్ తర్వాత తిరుపతికి వెళ్తున్నాను. అండ్ తిరుపతి నుంచి తిరుమలకి, అంటే తిరుపతి నుంచి గుట్ట మీదకి వెళ్ళాలి అంటే పక్కాగా దర్శనం టికెట్స్ ఉండాలి. మేము 1 month బిఫోరే బుక్ చేసుకున్నాం. అండ్ ఒక్కో టికెట్ కాస్ట్ వచ్చేసి 300 రూపీస్. అండ్ నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, మీరు డైరెక్ట్ అక్కడ నుంచి టికెట్ బుక్ చేసుకోవచ్చు. అండ్ బుక్ చేసుకున్నాక పక్కాగా ఒక 2 కాపీస్ ప్రింట్ తీసుకొని పెట్టుకోండి. ఎందుకంటే శ్రీవారి మెట్ల మార్గం నుంచి నడుచుకుంటూ వెళ్ళినా, లేదంటే బస్కి వెళ్ళినా, లేదంటే వేరే ఏమైనా వెహికల్స్లో వెళ్ళాలనుకున్నా కూడా పక్కాగా టికెట్ చెక్ చేస్తారు. టికెట్ ఉంటేనే పైకి పంపిస్తారు, లేదంటే వెనక్కి పంపిస్తారు. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన ఉన్న బెల్ని కొట్టేసేయండి. అండ్ ఒక లైక్ వేయండి. మనం బడ్జెట్లో తిరుపతికి వెళ్ళాలంటే ట్రైన్ ఒక్కటే బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే మాకు వరంగల్ నుంచి తిరుపతికి 12 hours జర్నీ అయింది. అండ్ ఒక్కరికి టికెట్ కాస్ట్ వచ్చేసి 350 రూపీస్ ఛార్జ్ చేశారు. స్లీపర్ క్లాస్లో హాయిగా పడుకొని వచ్చేసాము. ఫైనల్గా తిరుపతికి వచ్చేసాము. స్టేషన్ నుంచి బయటికి వచ్చాక మనకి రైట్ సైడ్లో కొంచెం ముందుకు వస్తే శ్రీవారి మెట్టు బస్సెస్ ఉంటాయి. ఇక్కడి నుంచి శ్రీవారి మెట్టుకి 15 kilometers ఉంటుంది. అండ్ ఫస్ట్ మనం బస్లో కండక్టర్కి దర్శనం టికెట్ చూపించాలి. దర్శనం టికెట్ చూపిస్తేనే మనకి బస్ టికెట్ ఇస్తున్నారు, లేదంటే బస్ దింపేస్తున్నారు. టికెట్ కాస్ట్ వచ్చేసి ఒక్కరికి 30 రూపాయలు. మేము ఇద్దరం కాబట్టి 60 రూపాయలు. ఇందాక బస్ ఎక్కక ముందుకు ఏమైందంటే స్టేషన్ నుంచి బయటికి రాగానే ఒక ఆటో కాక పిలిచాడు. వెళ్ళేసాక ఎక్కడికి వెళ్ళాలి సార్ అది అంటే, ఇట్లా శ్రీవారి మెట్టుకి వెళ్ళాలి అది అన్నాను. అంటే సార్ ఎక్కండి సార్, ఆటో ఎక్కండి నేను తీసుకెళ్తా అన్నాడు. ఎంత అంటే ఒకరికి 200 సార్ అది అన్నాడు. కథం షాక్ అయినా నేను. ఒకటేసారి 15 kilometersకి 200 ఏందబ్బా అనుకున్నా. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మనకు బస్కి వెళ్తే మనీ సేవ్ అవుతాయి, సెక్యూరిటీ కూడా ఉంటుంది. తెలియని ప్లేస్కి వచ్చాము కదా, బస్ అయితే సెక్యూర్ ఉంటుంది. శ్రీవారి మెట్టు తిరుమలకు మెట్ల మార్గం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకే ఎంట్రీ. టికెట్ లేని భక్తులను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబడదు. చూసారా, ఇక్కడ కూడా మెన్షన్ చేశారు. కొండెంగని కానీ కోతిని కానీ వాటి కళ్ళలో కళ్ళు పెట్టి చూడొద్దంట. చూస్తే వాటికి ఫుల్ కోపం వస్తుందంట. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, కరిస్తే చెప్పండి. మేము ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాం చపాతి విత్ పచ్చడి. ఉచిత లగేజ్ కౌంటర్. మన మొబైల్స్ కానీ కెమెరాస్ కానీ పవర్ బ్యాంక్స్ అండ్ వాటర్ బాటిల్స్ అండ్ వాటర్ ఇట్లా ఏమైనా ఉంటే మనతో పెట్టుకొని మిగతా మన లగేజ్ అంతా ఇక్కడ ఇచ్చేయాలి. ఇచ్చేస్తే మనం పైకి వెళ్ళే లోపే మన లగేజ్ అంతా పైన ఉంటుంది. మనకు స్టార్టింగ్లోనే శ్రీవారి పాదాలు నామాలు కనిపిస్తాయి. మనం ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసి మొక్కుకొని బొట్టు పెట్టుకొని స్టార్ట్ అయిపోదాం. మొత్తం మెట్లు 2388, దూరం వచ్చేసి 2.1 kilometer. మనకు స్టార్టింగ్లోనే వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ మనం దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోదాం.
మనకి స్టెప్స్ ఇక్కడ నుంచి కౌంట్ అండి, ఇక్కడ నుంచి కౌంట్, ఇక్కడ నుంచి 2388 మెట్లు ఉంటాయి. గోవిందా గోవిందా. స్టార్టింగ్లోనే మనకి టికెట్స్ చెక్ చేస్తున్నారు, అందుకని నేను ప్రింట్ తీసుకోమన్నాను. ఇక్కడ స్కాన్ చేసుకుంటున్నారు టికెట్స్. ఇప్పటివరకు 200 మెట్లు ఎక్కాము, ఇంకా 2188 మెట్లు ఎక్కాలి మనం. ఈ స్టెప్స్ అన్నీ చాలా హైట్ ఉంటాయి. అదే మనం అలిపిరితో పోలిస్తే అలిపిరిలో ఏంటంటే స్టెప్స్ కొన్ని ఉంటాయి అండ్ కొంచెం దూరం ఫ్లాట్ ఉంటుంది, ఘాట్ రోడ్ ఉంటుంది. అది 7 కొండలు దాటుకుంటూ వెళ్తాం. అలిపిరిలో అయితే అది 6 కిలోమీటర్స్ ఉంటుంది, బట్ ఇది ఏంటంటే 2.1 కిలోమీటర్సే ఉంటుంది. కాకపోతే స్టెప్స్ అన్నీ హైట్ ఉంటాయి. అండ్ మనకి అలిపిరిలో టెంపుల్స్ కనిపిస్తూ ఉంటాయి, మధ్య మధ్యలో టెంపుల్స్ ఉంటాయి అండ్ పార్క్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. అదే ఇక్కడ అయితే టెంపుల్స్ ఏముండవు, ఓన్లీ స్టార్టింగ్ చూసారు కదా అదొక టెంపుల్ ఒకటే ఉంటుంది. స్టెప్ నెంబర్ 420 ఫస్ట్ మండపానికి మనం రీచ్ అయిపోయాం. స్వయంగా ఆ దేవుడు నడిచిన మెట్లేవి, అందుకనే శ్రీవారి మెట్టు అని పేరు పెట్టారు. స్టెప్ నెంబర్ 1800 దగ్గరకు వచ్చా.
వావ్, వాట్ ఏ బ్యూటిఫుల్ వ్యూ ఆఫ్ తిరుపతి. అక్కడ రోడ్ వే కనిపిస్తుంది కదా, అక్కడ వరకు వచ్చి ఆ మన బ్లూ కలర్ రేకులు కనిపిస్తున్నాయి, ఆ రేకుల కింద నుంచి ఇక్కడ దాకా నడుచుకుంటూ వచ్చాం. ఫైనల్గా కొంచెం పైకి వచ్చాం, ఇంకా పైకి వెళ్ళాలి. అమ్మయ్య ఫ్రెండ్స్, ఫైనల్గా అన్నీ మెట్లెక్కేసాం. మాకు టైం ఎంతసేపు పట్టిందంటే 2.5 hours పట్టింది పైకి రావడానికి. అండ్ ఇంకా మేము చాలా టైం వేస్ట్ చేసుకుంటూ వచ్చాము. ఇంకా స్పీడ్గా ఎక్కేది ఉంటే 2 hours ఈజీగా కొట్టేయచ్చు పై దాకా. నువ్వు మేలుకో స్వామి, ఇది నిత్యము మా కొసగిన సేవా. ఇక్కడ కొన్ని ఫొటోస్ దిగాను. ఈ టెంపుల్ చాలా బాగుంది. అండ్ ఇక్కడ దిగిన ఫొటోస్ మీరు చూడాలనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో నా ఇన్స్టా ఐడి ఇచ్చాను. మీరు అక్కడ నుంచి నన్ను ఫాలో అయిపోయి నా ఫొటోస్ చూసేయచ్చు. పైకి రాగానే మనకి ఇక్కడ గార్డెన్స్ ఉంటాయి, కొద్దిసేపు రెస్ట్ తీసుకొని వెళ్ళొచ్చు. మనం పైకి రాగానే మనకి వసతి గదుల నమోదు కేంద్రము అని సింబల్ చూపిస్తుంది, అటు సైడ్ వెళ్దాం. అండ్ మనకి అలాగే ఉచిత లగేజ్ సెంటర్, అంటే మనం కింద వేసాం కదా లగేజ్, అది ఇక్కడికి వచ్చి ఉంటుంది. మనం ఇక్కడికి వెళ్ళి తీసేసుకోవాలి. రూమ్స్ కోసం మనం ఇక్కడ ఆధార్ తోటి రూమ్ బుక్ చేసుకోవాలి. ఆధార్ కార్డు ఉండాలి అండ్ మినిమం 2 ఉంటేనే రూమ్ ఇస్తారు. మేము ప్రస్తుతానికి 50 రూపీస్ రూమ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాము. అండ్ మనం ఒక మొబైల్ నెంబర్ ఇవ్వాలి. మొబైల్ నెంబర్కి 10 minutes తర్వాత మెసేజ్ వస్తుంది మనకి ఎక్కడ అలర్ట్ అయిందన్నది. మనం ఆ రూమ్కి వెళ్ళిపోవాలి డైరెక్ట్. శ్రీవారి ధర్మరథం అని మనకి ఇలాంటి బస్సెస్ కనిపిస్తాయి, ఫ్రీ బస్సెస్ అన్నట్టు. ఎక్కడికైనా తిరగవచ్చు తిరుమలలో ఫ్రీగా. ఇప్పుడు మనం నా మొబైల్కి మెసేజ్ వచ్చింది అండ్ మన రూమ్ దగ్గరికి వెళ్ళిపోదాం. తిరుమలలో మొత్తం క్లీన్ అండ్ గ్రీన్గా ఉంటాయి, చాలా నీట్గా ఉంటుంది. ఎక్కడ మనకి చెత్త అనేదే కనబడదు, అంత నీట్గా ఉంచుతారు. మన 50 రూపీస్ రూమ్ ఎలా ఉందో చూడాలి, చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. టడాన్ ఫైనల్గా మన 50 రూపీస్ రూమ్కి వచ్చాము. మన రూమ్లో 2 బెడ్లు ఉన్నాయి, 2 చైర్స్ ఉన్నాయి అండ్ అటాచ్డ్ బాత్రూమ్. ఫైనల్గా రూమ్కి అయితే వచ్చాము. అండ్ ఇప్పుడు ప్రజెంట్ టైం వచ్చేసి 3:30 అవుతుంది. అండ్ 4కి మనకి టోకెన్ ఇచ్చారు, దర్శనం టోకెన్ ఇచ్చారు. ఇప్పుడు ఫ్రెష్ అప్ అయిపోయి దర్శనానికి వెళ్ళాలి. టెంపుల్కి వెళ్ళే ముందు పక్కాగా దర్శనం టికెట్ తీసుకెళ్ళండి, ప్రింట్అవుట్. అండ్ ట్రెడిషనల్గా వెళ్ళండి. అమ్మాయిలు అయితే చుడిదార్ హాఫ్ సారీస్, బాయ్స్ అయితే పంచే ధోతి. ఫ్రెష్ అప్ అయిపోయినాం, టెంపుల్కి వెళ్తున్నాం. అండ్ టెంపుల్కి వెళ్ళే ముందు టెంపుల్కి మనకు ఫోన్స్ కానీ మొబైల్స్ కానీ కెమెరాస్ కానీ ఏం అలౌ చేయరంట. ఇవి మనం రూమ్లో పెట్టేసి టెంపుల్కి వెళ్ళేసి వద్దాం. దర్శనం మాత్రం మంచిగా జరిగింది. జస్ట్ 20 minutesలో దర్శనం అయిపోయింది. లైన్లో జస్ట్ నడుచుకుంటూ వెళ్ళడమే, అంతైనా ఎక్కడ ఆగను కూడా ఆగలేదు టెంపుల్ లోపల. ఈ దర్శనం అయిపోయాక మళ్ళీ రూమ్కి వెళ్ళి కెమెరా తీసుకొని వచ్చి షూట్ చేస్తున్నాము. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం. పెద్ద లడ్డు వచ్చేసి 200, వడ 100 రూపాయలు, చిన్న లడ్డు వచ్చేసి 50 రూపాయలు. మనకు తెలిసిందే తిరుపతి లడ్డు చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా ఫేమస్ కూడా. పూలన్నీ మురిసి విరిసే నీమాలగ తరించగతో మాల సేవతో పులకించగా గోవింద హరి గోపాల హరి గోవింద 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 గోపాల హరి గోవింద హరి
గోవింద గోపాల హరి. తిరుమలలో బస్సే కాదు, ఫుడ్ కూడా ఫ్రీ. మనకి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్నప్రసాద కేంద్రంలో అన్నీ ఫ్రీ. వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం. ఎన్ని జన్మల పుణ్యమో నీకిన్ని సేవలు చేయగా, సర్వస్వం కాపాడే శ్రీవారి పద పూజలు సందర్శించే భాగ్యం భక్తులకు కనువినుదులు. అష్టదళ పద్మ అష్టోత్తర శతావళులు అలలు పులకరించు ఫస్ట్ మంచిగా అరిటాక్ వేస్తారు. అరిటాక్లో మనకి ఒక స్వీట్, ఒక కర్రీ, ఒక కొబ్బరి చట్నీ వేస్తారు. తర్వాత రైస్ వేసి, తర్వాత సాంబారు పోసిన తర్వాత మళ్ళీ రైస్ వేసి, మళ్ళీ తర్వాత పెరుగు పోస్తారు. కానీ ఫుడ్ మాత్రం హైలైట్, చాలా బాగుంది. ఫ్రీగా ఇంత మంచి క్వాలిటీగా పెడుతున్నారు ఫుడ్. బయట ఎక్కడో తినడం కన్నా ఇందులో ఇక్కడ తినడం బెటర్. అండ్ నెక్స్ట్ వీడియో డే 2 వస్తుంది. అందులో జపాలి తీర్థం, ఆకాశగంగ తీర్థం వీడియో వస్తుంది. స్టే ట్యూన్. ఈ వీడియో ఇంతే. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా తిరుపతి వెళ్ళే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ లింక్ని ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ. గోపాల హరి గోవింద 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 గోపాల హరి గోవింద హరి గోపాల హరి గోవింద 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 గోపాల హరి.